న్యూస్ చూస్తూ ఉన్నాము. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019-2024 మధ్య కాలంలో మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. 7 సభ్యులతో సిట్ టీం పనిచేయనుంది. సిట్ కు అవసరమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. 2019 అలాగే 2024 మధ్య కాలంలో మద్యానికి సంబంధించి ఏవైతే అవకతవకలు జరిగాయో వాటన్నిటికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది. సో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్ దీనికి సంబంధించి? మొత్తం మీద చూస్తుంటే 2019 అక్టోబర్ నుంచి కూడా 2024 వరకు జరిగిన మద్యం అక్రమాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సిట్కి సంబంధించి కూడా ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. సో ఈ ప్రభుత్వం గుర్తించిన దాంట్లో భాగంగానే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపుగా మొత్తం 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్ జరిగినట్లు కూడా అధికారులు ఇటీవల అనేక అంశాలకు సంబంధించి కూడా కొంతమంది దీనిపై విచారణ చేపట్టడం, మరికొన్ని అరెస్టులు జరిగాయి. అలాగే దీనికి సంబంధించి మరికొంతమంది విచారణ కూడా పిలిచిన పరిస్థితి కనిపించింది. తాజాగా వీటన్నిటిపై అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించిన నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు దీంట్లో పాత్రదారులు సూత్రధారుగా ఉన్న నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ సిట్ అడిగిన సమాచారాన్ని ప్రతి ఒక్కరూ ఇవ్వాలని చెప్పి కూడా ఆ ఉత్తర్వులో సీఎస్ పేర్కోవడం జరిగింది. దీంట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, అలాగే ఎల్ సుబ్బరాయుడు ప్రస్తుతం సూపరింటెండెంట్ గా ఉన్నారు ఈయన ఎస్పీ, అలాగే కొల్లి శ్రీనివాసరావు అడిషనల్ ఎస్పీ, ఆర్ శ్రీహరి అడిషనల్ ఎస్పీ, అలాగే పి శ్రీనివాస్ డిఎస్పీ, కె శివాజీ సిఐ, అలాగే సిహెచ్ నాగ శ్రీనివాస్ సిఐని. అంటే మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక ఐపీఎస్ అధికారులకు సంబంధించిన టీం ఏర్పాటు చేశారు. డీజీపీ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్ గా నియమించారు. అలాగే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఎస్పీ స్థాయి అధికారులని మరొకరు, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు 2, డిఎస్పీ స్థాయి అధికారులు 1, అలాగే సిఐ స్థాయి అధికారి 1 ఇస్తూ మొత్తం కూడా 7 సిట్ కమిటీ అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది కొద్దిసేపు క్రితం. మోనిషా. రైట్, థాంక్స్ ఫర్ ద బీట్ శివ.